వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 2025 అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, చమన్ అరోరా రాసిన ఈక్హోర్ అశ్వత్థామ పుస్తకానికి ఏ భాషా విభాగంలో 2024 సాహిత్య అకాడమీ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది? ఆన్సర్ డి, డోగ్రీ భాష. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే తొలిసారి ఏ దేశ శాస్త్రవేత్తలు జన్యు మార్పిడి ద్వారా గుర్రాన్ని సృష్టించారు? ఆన్సర్ డి, అర్జెంటీనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ ఆర్ట్ హిస్టరీ కాంగ్రెస్ 32వ సమావేశం ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ ఏ, నోయిడా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఇటీవల ఏ రాష్ట్రానికి రాష్ట్రపతి పాలన విధించారు? ఆన్సర్ సి, మణిపూర్. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి ఈ స్పోర్ట్స్ ఒలింపిక్స్ 2027లో ఎక్కడ జరగనుంది? ఆన్సర్ సి, సౌదీ అరేబియా. ఈ స్పోర్ట్స్ ఒలింపిక్స్. నెక్స్ట్ క్వశ్చన్, 2026ను ఏ దేశాలు సృజనాత్మక సంవత్సరంగా ప్రకటించాయి? ఆన్సర్ బి, ఇండియా, ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే తొలి హైబ్రిడ్ క్వాంటమ్ సూపర్ కంప్యూటర్లను రెయిమి అనే పేరుతో ఏ దేశం ఇటీవల ఆవిష్కరించింది? ఆన్సర్ ఏ, జపాన్. నెక్స్ట్ క్వశ్చన్, 2025లో పారా ఆర్చరీ ఆసియా కప్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ, థాయిలాండ్. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో అతిపెద్ద ప్రపంచ వస్త్ర ప్రదర్శన భారత్ టెక్స్ 2025ను ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఏ, గ్రేటర్ నోయిడా. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ బ్యాంకు లాజిస్టిక్స్ పనితీరు సూచిక LPI 2023లో భారత ర్యాంక్ ఎంత? ఆన్సర్ డి, 38. నెక్స్ట్ క్వశ్చన్, టైమ్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ 2025గా పూర్ణిమాదేవి బర్మన్ నిలిచారు. ఈమె ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ సి, అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో అత్యధిక పవన విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం? ఆన్సర్ బి, గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, 2025లో 9వ ఏషియన్ వింటర్ గేమ్స్ ఎక్కడ జరిగాయి? చైనాలోని హార్బిన్ సిటీలో జరిగాయి ఈ యొక్క వింటర్ ఏషియన్ గేమ్స్. అలాగే 10వ ఏషియన్ వింటర్ గేమ్స్ సౌదీ అరేబియాలో నియోమ్లో జరగనున్నాయి. 2029లో నియోమ్లో జరగనున్నాయి, సౌదీ అరేబియా. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ ఎన్నో మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఎంపికయ్యారు? ఆన్సర్ సి, 4వ మహిళా ముఖ్యమంత్రిగా. ఢిల్లీ 4వ మహిళా ముఖ్యమంత్రిగా ఈమె ఎంపికయ్యారు. ఢిల్లీ మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరంటే సుష్మా స్వరాజ్. భారతదేశంలో ఎక్కువ కాలం మహిళా ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు షీలా దీక్షిత్, ఢిల్లీ. తక్కువ కాలం మహిళా ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు ఎవరంటే జానకి రామచంద్రన్, తమిళనాడు.
నెక్స్ట్ క్వశ్చన్, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI 9వ డైరెక్టర్గా నియమితులైన భారత సంతతి వ్యక్తి ఎవరు? ఆన్సర్ సి, కాష్ పటేల్. నెక్స్ట్ క్వశ్చన్, 72వ మిస్ వరల్డ్ ప్రదర్శన ఎక్కడ జరగనుంది? ఆన్సర్ డి, హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ పాలసీని ప్రారంభించిన తొలి రాష్ట్రం? ఆన్సర్ డి, మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, 8వ ఎడిషన్ హిందూ మహాసముద్ర తీర ప్రాంత దేశాల సదస్సు 2025 ఏ దేశంలో జరిగింది? ఆన్సర్ సి, ఒమన్. నెక్స్ట్ క్వశ్చన్, 422 మీటర్ల పొడవైన హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ భారతీయ రైల్వే సహాయంతో ఏ IIT అభివృద్ధి చేసింది? ఆన్సర్ బి, IIT మద్రాస్. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి మహిళా శాంతి పరిరక్షకుల సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ బి, న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 12న మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా భారత్ నుంచి ఎవరు హాజరయ్యారు? ఆన్సర్ సి, నరేంద్ర మోదీ. నెక్స్ట్ క్వశ్చన్, 2024 సంవత్సరానికి BBC ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్గా ఎన్నికైన భారతీయ షూటర్? ఆన్సర్ ఏ, మను బాకర్. నెక్స్ట్ క్వశ్చన్, ధర్మ గార్డియన్ సైనిక విన్యాసాలు ఏ దేశాల మధ్య జరుగుతాయి? ఆన్సర్ బి, భారత్, జపాన్. నెక్స్ట్ క్వశ్చన్, శాసనసభ వ్యవహారాల వివిధ భాషల అనువాద సౌకర్యం కల్పించిన తొలి రాష్ట్రం? శాసనసభ వ్యవహారాల వివిధ భాషల అనువాద సౌకర్యం కల్పించిన తొలి రాష్ట్రం? ఆన్సర్ సి, ఉత్తరప్రదేశ్. అవధ్, బ్రజ్, భోజ్పురి, బుందేల్ఖండ్ ఇంగ్లీష్ భాషలు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశానికి చెందిన ఫిగర్ AI అనే సంస్థ హెలిక్స్ పేరుతో మనుషుల్లా ఆలోచించగల రోబోను ఆవిష్కరించింది? ఆన్సర్ డి, అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, పేరు ఎంపిక చేసుకోవడం లేదా మార్చుకోవడం భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని ఏ హైకోర్టు తీర్పు వెలువరించింది? ఆన్సర్ బి, అలహాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, సెబీ ఎన్నో చైర్మన్గా తుహిన్ కాంత్ పాండే నియమితులయ్యారు? ఆన్సర్ సి, 11వ చైర్మన్గా నియమితులయ్యారు తుహిన్ కాంత్ పాండే. నెక్స్ట్ క్వశ్చన్, 97వ ఆస్కార్ అవార్డులకు సంబంధించి సరైనది? ఆన్సర్ సి, పైవన్నీ సరైనవే. ఉత్తమ చిత్రం అనోరా, ఉత్తమ నటుడు ఆడ్రియన్ బ్రాడీ, ఉత్తమ నటి మైకీ మాడిసన్, ఉత్తమ దర్శకుడు సీన్ బేకర్. నెక్స్ట్ క్వశ్చన్, 2025 మార్చి 1న ఏ దేశ అధ్యక్షుడు ఇంగ్లీష్ను అధికార భాషగా ప్రకటిస్తూ సంబంధిత ఉత్తర్వులపై సంతకం చేశారు?
ఆన్సర్ ఏ అమెరికా. అమెరికా దేశ అధ్యక్షుడు ఈ సంతకం చేశారు ఇంగ్లీష్ను అధికార భాషగా ప్రకటిస్తూ డొనాల్డ్ ట్రంప్. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. భారతదేశంలో మొదటి ఓపెన్ ఎయిర్ ఆర్ట్ వాల్ మ్యూజియం ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ డి న్యూఢిల్లీ. సో భారత వాతావరణ శాఖ యొక్క 150 సంవత్సరాల మైలురాయి ప్రయాణాన్ని వర్ణిస్తూ మరియు జరుపుకునే భారతదేశపు మొట్టమొదటి ఓపెన్ ఎయిర్ ఆర్ట్ వాల్ మ్యూజియంను దేశ రాజధానిలోని మౌసమ్ భవన్లో కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ ప్రారంభించారు. ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని ఎవరు వదిలిపెట్టకండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు PDF రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.